క్రీస్తు నాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. ప్రియులారా, అనేకసార్లు గురువులు అశ్రద్ధ వలన జరిగిన అద్భుతాలు చూసాము, చాలా అద్భుతాలు. మరి ఈనాడు విశ్వాసులు చేసే అశ్రద్ధ, వారి వలన కూడా ప్రభువుకి అచంచలమైన మీరు విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని ఈరోజు చూస్తున్నాము. ఫ్రాన్స్ దేశంలో బ్లానోట్ గ్రామములో జరిగిన దివ్య సప్రసాద్ అద్భుతం. ప్రియులారా, జాక్వెట్ అనే ఒక మహిళ ఉండేది. దివ్య సప్రసాదం తీసుకునేటప్పుడు కొంచెం అశ్రద్ధ, ఈ అశ్రద్ధ వలనే ప్రభువు వద్దు అంటున్నాడు. ప్రియులారా, 1331 సంవత్సరం మార్చి 31న ఈస్టర్ ఆదివారం రోజున జరిగిన అద్భుతం. ప్రియులారా, ఈస్టర్ పండుగ సందర్భంగా దేవాలయం నిండా విశ్వాసులు వచ్చి ఉన్నారు. పరిశుద్ధమైన ఉత్థాన పండుగని చక్కగా మహా ఆనందంగా కొనియాడుతున్నారు. ఆ పరిశుద్ధ ఆనందములు ఉత్థాన క్రీస్తు ప్రతి దివ్య పూజా బలిలో దివ్య సప్రసాద రూపంలో మనలోకి వస్తూ ఉన్నారు. అదిగో మరి ఆ దివ్య మహోత్సవం రోజున, ఈస్టర్ పండుగ రోజున దివ్య పూజా బలిలో దివ్య సప్రసాదాన్ని పంచుతున్న సమయములో జాక్వెట్ అనే మహిళకి నోట్లో పెట్టారు. కానీ ఒక చిన్న అశ్రద్ధ, ఆ మింగే సమయంలో ఆ దివ్య సప్రసాదం నుంచి ఒక చిన్న ముక్క తన నోట్లోంచి జారి, అదృష్టవశాత్తు ఆమె కప్పుకున్నటువంటి వేయిలు, దివ్య సప్రసాద వేయిలు కప్పుకుంటారు కదా విశ్వాసులు, ఆ వేయిల మీద, చేతి మీద ఉంది ఆ వేయిలు, ఆ వేయిల మీద పడింది. ఆ వేయిల మీద పడగానే ఫాదర్ గారు గమనించారు, విచారణ గురువు, ఆ పవిత్రమైన దివ్య సప్రసాదాన్ని తీసుకునేటప్పుడు ఆ చేతి మీద పడిన చిన్న ముక్కగా మారిన దివ్య సప్రసాదాన్ని చేత్తో తీసుకునే సమయములో అది అదృశ్యంగా మారింది. అదృశ్యంగా మారిపోయినప్పుడు ఎక్కడైంది, ఏది దివ్య సప్రసాదం ఏది అని విచారణ గురువు ఆ చేతి మీద వెతుకుతూ ఉండగా జాగ్రత్తగా అంత పరిమారణములో ఆ పరిశుద్ధ రొట్టె, క్రీస్తు మాంసం ఉన్న చోటు తాజా రక్త మరక ప్రత్యక్షమైంది. ప్రియులారా, ఇదేంటి దివ్య సప్రసాదం పడింది కదా, రక్తం కనిపిస్తుందని విచారణ గురువు కొంచెం కంగారు పడి ఆ దివ్య సప్రసాదాన్ని, ఆ రక్తాన్ని సరే పరిశుద్ధంగా కడుగుతో ఇది క్రీస్తు రక్తమని గిన్నె పాత్రలో నీరు తీసుకొచ్చి అది కడుగుతూ ఉండగా ఆ గిన్నెలో నీరంతా కూడా రక్తంగా మారింది. ఆ నీరంతా కూడా ఆ పవిత్రమైనటువంటి ఆ వస్త్రం మీద పడినటువంటి మరక క్రీస్తు దివ్య సప్రసాదంగా మాంస రక్తంగా మారటం మహా అదృష్టం. ప్రియులారా, ఆ గురువు ఆ వస్త్రాన్ని కడగటానికి ప్రయత్నించినప్పుడు ఆ మరక పోవడానికి బదులుగా మరింత ఎర్రగా మారటం స్పష్టంగా మారింది. చివరకు ఆ నీరు కూడా రక్తవర్ణంలోకి మారింది. కనుక ఈ అద్భుతాన్ని అప్పుడు బిషప్ గారు, పోప్ జాన్ 22వ పోప్ గారు ఈ అద్భుతాన్ని నిజమైన అద్భుతంగా గుర్తించారు. ఫ్రెంచ్ విప్లవ సమయంలో కూడా ఈ వస్త్రాన్ని ఒక భక్తుడు చక్కగా దాన్ని దాచిపెట్టి ఉంచాడు. ప్రియులారా, ప్రస్తుతం నేటికి ఆ రక్తపు మరక ఉన్న వస్త్రాన్ని బ్లానోట్ గ్రామంలో సెయింట్ మార్టిన్ చర్చిలో భద్రపరిచారు. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, విశ్వాసులు దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఎటువంటి అశ్రద్ధ చూపించకుండా, ఎటువంటి అపనమ్మకం కానీ విశ్వాసం చూపించకుండా మహా గొప్ప విశ్వాసముతో ప్రభు మాంస రక్తాన్ని స్వీకరించే సమయము భక్తి కలిగి ఉండాలన్నటువంటి విజ్ఞానం మాకు దయచేయమని, విశ్వాసులందరినీ కూడా విశ్వాసంలో బలపరచమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.